సంఖ్య రోజు నుంచి ఒకటో రోజు నుంచి మూడో రోజు వరకు ఎవరా గట్టిగా ఏడొచ్చా వాయిస్ గట్టి మైక్ వేసుకోవాలన్నా ఇంకేమి 14,000 నుంచి 16,000 కోట్ల రూపాయలు వచ్చే విభాగం ఇది. సో దీన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి దీన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం జరుగుతోందన్నమాట ఇప్పుడు. సో సబ్ రిజిస్ట్రార్ వ్యవస్థనే తీసేసే కార్యక్రమం జరుగుతోంది. నిజంగా కూడా చాలా దారుణం. దీన్ని బాగా స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉందండి. దీనికి బాగా పెద్ద ఎత్తున ప్రతి చోట ఆఫీసులు కట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఆ రకంగా చేయకపోకుండా ఈ రకంగా నిర్వీర్యం చేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ 396 జీవో ఏం చెప్తుంది? అది పీపీపీ మోడ్లో, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పీపీపీ మోడ్లో ఒక మన పాస్పోర్టు సేవా కేంద్రం మాదిరి అని చెప్పేసి దాంట్లో చెప్తున్నాను అన్నమాట. సో పాస్పోర్ట్ సేవా కేంద్రం లాగా దీన్ని కూడా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం అని చెప్పేసి పెట్టే కార్యక్రమం జరుగుతుంది. సో ఇప్పుడు దాంట్లో సబ్ రిజిస్ట్రార్ అనే ఆయన ఒక్కడు మాత్రమే ఉంటాడు. మిగతాదంతా ప్రైవేట్ వాళ్ళే ఉంటారన్నమాట. వాళ్ళకి సంబంధించి ఎవరైతే చంద్రబాబుకు బిరామీలు ఉన్నారో వాళ్ళు ఉండే కార్యక్రమమే జరుగుతుంది. ఫ్రంట్ ఆఫీస్ అంతా అదే ఉంటుంది. ఒక డిజిటల్ సిగ్నేచర్ మాత్రమే సబ్ రిజిస్ట్రార్ చేసే కార్యక్రమం చేయాలి. అంటే మిగతా అందరూ కూడా నిరుద్యోగులు అయిపోయే కార్యక్రమం జరుగుతుంది. టీటీపీ ఆపరేటర్లు అయితేనేమి, స్టాంప్ రైటర్లు అయితేనేమి, స్టాంప్ రైటర్లు అయితేనేమి దీన్ని నమ్ముకొని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును నమ్ముకొని చాలామంది పనిచేస్తారు. ఫోటోగ్రాఫర్లు అయితేనేమి, తర్వాత ఫోటో స్టాట్ దానికి సంబంధించిన మిషన్లు పెట్టుకుని బతికే వాళ్ళు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఎంతోమంది దీనిపైన బతికే వాళ్ళు ఉంటారన్నమాట. కొన్ని లక్షల మంది నిరుద్యోగులు పాలైపోయే కార్యక్రమం జరగబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో ఇదే కాదు, ఇంకా కూడా హిడెన్ ఇది ఏంటంటే ఖచ్చితంగా మనం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఈ డాక్యుమెంట్లు అన్నీ కూడా సబ్ రిజిస్ట్రార్ గారి ఆధ్వర్యంలో, లేదంటే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో ఈ డాక్యుమెంట్లన్నీ ఉండే కార్యక్రమం జరుగుతుంది. మన ఈ ప్రజలకు సంబంధించి ఎవరి డాక్యుమెంట్ అయినా కూడా, ఎందుకంటే ఉన్న ఆస్తిని వాళ్ళు అక్కడ రిజిస్టర్ అయిందని చెప్పేసి రిజర్వ్ చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఈ రికార్డులు మొత్తం అంతా కూడా ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. అంటే మన ఆస్తులను తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో వాళ్ళందరూ కూడా ఎంత జాగ్రత్తగా పెట్టుకోగలుగుతారు, ఎంత దారుణంగా రేపు రాబోయే కాలం ఊహిస్తే నిజంగా కూడా ప్రజలకు సంబంధించి నిజంగా చాలా అన్యాయమయ్యే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళ ఆస్తులన్నీ కూడా మొత్తం కొట్టేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో ఇంత దారుణంగా జరుగుతున్న పరిస్థితి స్టాంప్ వెండర్లు, స్టాంప్ రైటర్లు, టీటీపీ ఆపరేటర్లే కాదు, ప్రజలు కూడా నష్టపోయే కార్యక్రమం జరగబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఏదైనా ఈసీలకు దానికి దీనికి అంతా కూడా 400, 300 ఫీజు ఉంటుంది. సో రేపు 2,000 రూపాయలు ఫీజు కట్టే కార్యక్రమం చేయాలా? ప్రజలందరూ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసర్ రిజిస్టర్ సేవా కేంద్రానికి పోతే 2,000 రూపాయలు కట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో 2,000 రూపాయలతోనే ఆగిపోతుంది. ఖచ్చితంగా దానికంటే ఎక్కువ కూడా వసూలు చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అన్నమాట. సో ఈ రకంగా మనం ప్రైవేట్ పరం చేసుకుంటాం. ఒకవేళ సంపద సృష్టి అంటే సంపద సృష్టి ప్రభుత్వానికి కాదు, ఇది చంద్రబాబు బినామీలకు సంపద సృష్టి చేసే కార్యక్రమం జరుగుతుంది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సో తప్పకుండా ఈరోజు ఏదైతే స్టాంప్ వెండర్లు, టీటీపీ ఆపరేటర్లు చేస్తున్న నిరాహార దీక్ష, రిలే నిరాహార దీక్ష అనేది నిజంగా కూడా వాళ్ళకు ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. రేపు రాబోయే కాలంలో కూడా ఈ రకంగా చాలా అన్యాయం అయ్యే కార్యక్రమం జరుగుతుంది. సో అందుకోసమే ఖచ్చితంగా ఈ 396 జీవోను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఖచ్చితంగా దీన్ని ప్రైవేట్ పరం చేసే కార్యక్రమాన్ని ఆపాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఇవి చేయగలిగినప్పుడు మాత్రమే ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా అందరూ కూడా
అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అన్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాపితంగా ఈ స్టాంపు ఈ రోజైతే ఏదైతే చేస్తున్నారో ఆర్ఎస్కేలకు వ్యతిరేకంగా, అంటే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు వ్యతిరేకంగా ఏదైతే వీళ్ళు చేస్తున్నారో వాళ్ళకి సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. సో ఏదేమైతేనే రోల్ బ్యాక్ 396 యూఓ అని చెప్పేసి మేమందరం కూడా గట్టిగా మా ప్రజల్లోకి కూడా తీసుకుపోయే కార్యక్రమం చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖలో రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ చేస్తూ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని జూన్ నెల 30వ తేదీన విడుదల చేసినటువంటి 396 జీవో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్లకు, స్టాంపు వెండర్లకు, డీటీపీ ఆపరేటర్లకు జీవనోపాధిని పూర్తిగా తొలగించేటువంటి విధంగా ఉందని చెప్పేసి వీరి జీవనోపాధిని కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల యొక్క సామూహిక రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కడప నగరంలో కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం యొక్క ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పుడే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా వచ్చి సంఘీభావం తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దుర్మార్గం. దాదాపుగా 14,500 కోట్ల రూపాయలు సమకూర్చేటువంటి రాష్ట్ర ఆదాయాన్ని సమకూర్చేటువంటి రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటు పరం చేయడం అనేది దుర్మార్గం. ఈ వ్యవస్థ పైన జీవించేటువంటి డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు 1,00,000 కుటుంబాలు ఆధారపడి దీని మీద బతుకుతూ ఉన్నాయి. ఈ 1,00,000 కుటుంబాలు వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య లెక్కేసుకుంటే దాదాపుగా 5 లక్షల మందికి జీవనోపాధి పోయేటువంటి పరిస్థితి ఇవాళ నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారేమో సంపద సృష్టిస్తాను, నాకు 45 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది అని చెప్పేసి ఎన్నికల్లో చెప్పుకొని అధికారం చేపట్టిన తర్వాత సంపద సృష్టించడం కాదు, సంపదనంతా కొల్లగొట్టేటువంటి కూటమి ప్రభుత్వంగా వ్యవహరిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అలాగే ఎన్ని ప్రైవేటీకరణ చేస్తే ఈ రాష్ట్రంలో ఇంకా ఏముంటుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మంత్రులు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మంత్రిత్వ శాఖలను కూడా ప్రైవేటు పరం చేయి, లేదా ముఖ్యమంత్రి పదవిని కూడా ప్రైవేటు పరం చేయి, అన్ని ప్రైవేటు పరం చేసినాక నువ్వెందుకు ఇక్కడ ఉండడం అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. రోడ్లు అమ్మేసావు, మున్సిపాలిటీ బాయ, పోర్టులు బాయ, అలాగే కోర్టులు పోయిన తర్వాత ఆర్టీఓ ఆఫీసులు బాయ, రిజిస్ట్రేషన్ ఆఫీసులు బాయ, ఆర్టీసీ బాయ, అన్నీ పోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో మిగిలినటువంటి ఏమున్నాయి? మిగిలినటువంటివన్నీ శ్మశానాల్లో శవాల యొక్క ఎముకలు తప్ప ఇంకా ఏం మిగిలేటువంటి పరిస్థితి లేదు. దాన్ని కూడా కొల్లగొట్టేటువంటి విధానంలో నువ్వు పనిచేస్తాను. దయచేసి లక్షల మంది బతికేటువంటి జీవనాధారం కలిగినటువంటి దాన్ని రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటు పరం చేయడం అనేది దుర్మార్గం. దీన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కాదు కూడదు ఇది అమలు చేస్తామని చెప్పేసి ప్రైవేటు వాళ్ళకు దోచిపెట్టేదానికి ప్రయత్నం చేస్తే తొందరలో కూడా ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. అటు తర్వాత 3 ఏళ్ల తర్వాత మీకు శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి. మీకు మాకు ఉన్నటువంటి తేడా 1,00,000 ఓట్లు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ 1,00,000 ఓట్లకు 4 లక్షలు తోడైనాయంటే మీరు ఎక్కడ 164 నుండి 16కు మీరు చేస్తారని చెప్పేసి మేము కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకోసం అనేది దయచేసి ముఖ్యమంత్రి గారు తొందరగా ఈ జీవో నంబర్ 396ను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.